ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు అన్ని కూడా చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నమ్మండి ప్రియులారా, దేవుడు తగిన సమయంలో మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. అయితే ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా మంది అంటారు, దేవుడు మాతో ఇంతకు మాట్లాడలేదయ్యా, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడు నిజంగా మాట్లాడతాడా, మాతో ఎప్పుడు మాట్లాడలేదే అని చాలా మంది అంటూ ఉంటారు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవునితో మాట్లాడేవారు మనకి కనబడతారు. అందులో మోషే మనం చూస్తే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడంట. ఇశ్రాయేల్ ప్రజలు అనేక మంది ఉన్నారు, మరి దేవుడు మోషేతో మాత్రమే ఎందుకు మాట్లాడాడంటే మోషే గొప్ప ప్రార్థన పరుడు, అన్ని వేళలా దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉన్నాడు. నిజమే, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఏకాంత ప్రార్థన ప్రతిరోజు చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే ముఖాముఖిగా వారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజు నుంచి నీవు దేవునికి ప్రార్థన చేయగలిగితే అందరితో కలిసి అందరూ ప్రార్థన చేస్తారయ్యా, కానీ ఒంటరిగా నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. అపవాది చాలా సార్లు ప్రార్థన చేయనివ్వడు. ఎందుకో తెలుసా? ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో జయం ఉంది. అందుకనే అపవాది ప్రార్థన చేయనివ్వడు. ఈ రోజు నుంచి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన మానకుండా చేయి. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయన మార్గాలు నీకు తెలియజేస్తాడు. నీ పట్ల ఆయన చిత్తం ఏమై ఉన్నదో నీకు తెలియజేస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఓటమిని చూస్తున్నావేమో, ప్రార్థన చేయి. దేవుడు నీకు గొప్ప గెలుపును ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎందరైతే ప్రభా నీతో అయ్యా తండ్రి మాట్లాడాలని ఆశతో ఉన్నారో దేవా, అయ్యా తండ్రి వారితో మాట్లాడండి అయ్యా. అయ్యా తండ్రి నీ యొక్క చిత్తము, నీ మార్గాలు వారికి తెలియచేయమని వేడుకొనిచ్చున్నాను దేవా. ఎంతో మంది ప్రభా నిరాశలో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, వారిని లేవనెత్తమని వేడుకొనిచ్చున్నాను. వారి యొక్క ఉద్యోగాల్లో తోడుగునండి, వ్యాపారాల్లో తోడుగునండి. ఎంతో మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారయ్యా, అందులో గొప్ప జయము దయచేయమని వేడుకొనిచ్చున్నాను ప్రభా యేసయ్యా. అలాగే ఎంతో మంది సేవకులయ్యా అయ్యా తండ్రి పలు రాష్ట్రాల్లో, అయ్యా తండ్రి పలు పట్టణాల్లో, మారుమూల గ్రామాల్లో నీ పనిచేస్తున్న సేవకులందరినీ దీవించండి. బలమైన సేవ అయ్యా తండ్రి, అనేక మందిని నీ కొరకు రక్షించేవారుగా వారు ఉండుటకు సహాయం దయచండి అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి. ఓ దేవ, ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారిని లేవనెత్తమని వేడుకొనిచ్చున్నాను. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. మా దేశాన్ని నీవే రక్షించమని వేడుకొనిచ్చున్నాను. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు మీరే జరిగించమని, మహిమను మీరే పొందుకోమని నజరేయుడు యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచ్చున్నాం మా తండ్రి. ఆమెన్.